హలో ఎవ్రీవన్, నేను మీ తేజాని. ఈరోజు నేను కర్నూలు అంటే మొదటిగా గుర్తుకొచ్చే కొండారెడ్డి బ్రిడ్జి లోపల ఎలా ఉంటుందో చూపించేస్తాను. పదండి చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇది ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కదండి, బుక్ షాప్స్. ఇక్కడ అన్ని రకాల బుక్కులు దొరుకుతాయి, మనము ఎడ్యుకేషన్ సంబంధించినటివి. ఇక్కడ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మీకు కనిపిస్తుంది కదండి, ఇదే కొండారెడ్డి బ్రిడ్జ్ ఫోర్ట్. ఇది ముందుకు వెళ్ళాలండి మనము, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇలా మనం ముందుకు వెళ్తుంటే చూడండి, ఇక్కడ రాళ్ళతో ఎంత బాగా నిర్మించారో ఈ కోటని. ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న కోట అండి. ఇక్కడ మనము పార్క్ చేసేసుకొని బైక్ ఇక్కడ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. మెయిన్ గేట్ లోపలికి వెళ్ళిపోయాక అక్కడ ఒక సైడ్ మనకి రైట్ సైడ్ అనేది ఒక శిలాశాసనం ఉంటుంది. అక్కడ మనకి ఏంటి అంటే కర్నూలుకి అంటే కందనూలు నుంచి కర్నూలు నేమ్ ఎలా కన్వర్ట్ అయ్యింది, ఆ పేరు ఎలా వచ్చింది, ఎప్పుడు నిర్మించారు ఈ కోటని, ఏ రాజు నిర్మించారు, అన్ని డీటెయిల్స్ అనేవి ఈ శిలాశాసనంలో రాసేసారు. ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు మనం ఒకసారి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ త్రీ ఫ్లోర్స్లా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి, అంటే కింద అనమాట. ఇక్కడ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మా వాడు ఎంత ఎగ్జైటింగ్గా వెళ్తున్నాడో. ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి, మమ్మీ నన్ను తీసుకెళ్ళు పైకి అని. ఈరోజు కుదిరింది. సో అందుకని నేను మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి ఒక వీడియో తీశాను. ఇది మెయిన్ గేట్, మెయిన్ ఫస్ట్ ఫ్లోర్ లాగా అనమాట. మెట్లెక్కంగానే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇలా రాళ్ళతో ఎలా గదులుగా డివైడ్ చేశారు. ఇక్కడ మనము మెయిన్గా చూడవలసింది ఏంటంటే, ఇక్కడ ఫేమస్ స్వరంగం అండి. ఈ స్వరంగంలో ఏంటి అంటే, ఇక్కడ నుంచి మనకి అల్లంపూరు, గద్వాల అంటే 3 to 4 ప్లేసెస్కి రూట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ స్వరంగం నుంచి చాలా ప్లేసెస్కి వెళ్ళొచ్చు. అప్పట్లో వెహికల్స్ లేవు కదండి, ఈ మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళంట. మా వాడు చూడండి ఏదో ధ్యానం చేస్తున్నట్టు బిల్డప్ ఒకటి పైకెక్కి కూర్చొని పోజులు ఇచ్చేస్తున్నాడు. ఇలా మనము ఇక్కడ నుంచి మనం వాకబుల్లో వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి సిట్టింగ్కి కూడా పెట్టారనమాట. మనం ఒకవేళ కూర్చొని కొద్దిసేపులో అలా చూడడానికి. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇది 2వ అంతస్తు అనుకోండి. ఇలా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ కూడా చాలా చిన్న చిన్న గదులుగా డివైడ్ చేసేసి ఇలా కన్స్ట్రక్షన్ అనేది ఇలా చేశారండి. కోట లోపల ఇలా ఉంటుంది, మొత్తం రాళ్ళతో నిర్మించేశారు. మా వాడు చూడండి డ్యాన్స్ చేసేస్తున్నాడు పైకి వెళ్ళిపోయి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు కూడా పోజులు ఇచ్చేసి దిగేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇలా మనం రౌండ్గా ఉంటుంది కోట మొత్తం చుట్టూ. మనం ఇక్కడ ఎంట్రీ అయ్యాం కదా, సో ఇలా ముందుకు వెళ్ళిపోవాలి అనమాట. ఇక్కడ మొత్తం రాళ్ళతో నిర్మించేశారు కోటనంతా. ఇప్పుడు కొంచెం అది పాడవుతుండడం వల్ల గవర్నమెంట్ అనేది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉంది. పైన ఎక్కడ పెద్ద అక్కడ పైన చూడండి అలా. మళ్ళీ ఇప్పుడు 3వ అంతస్తుకి వెళ్తున్నాము. ఇక్కడ మెట్ల పైనకి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మొత్తం 3 అంతస్తులు ఉంటాయి. ఇందాక చూసాం కదండి, స్వరంగంది ఒకటి, నెక్స్ట్ 2, ఇది 3వది. ఇంకా 3వది కూడా ఏంటి అంటే ఒక ఫోర్ట్లో ఒక స్తంభం ఉంటుంది కదండి, చూస్తున్నాము అది ఇక్కడ పైన ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ స్తంభం అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇలాగే ఇక్కడ కూడా చుట్టూ రాళ్ళతో నిర్మించేస్తారు. ఇదంతా రాళ్ళతో జస్ట్ రౌండ్గా పాతకాల పద్ధతిలో నిర్మించేశారు. ఇవన్నీ పాడైపోవడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ ఇటుక పిల్లలతో అదే మోడల్లో కట్టేసింది. కింద ఇక్కడ చూడండి ఫొటోస్ దిగుతున్నారు చాలామంది. ఇక్కడ దీని పక్కన ఏంటి అంటే పోలీస్ క్వార్టర్స్ ఒకటి ఉంటుంది. ఇది ఏంటో రాళ్ళతో చెక్కేశారు. వీటి బ్యాక్ సైడ్ అనేది పోలీస్ కోర్ట్ ఉంటుంది. ఇదంతా కర్నూలు సిటీ అండి. ఇది పాత బస్ స్టాండ్ అంటారు. మీరు ఒకవేళ విజిట్ చేసినా కొండారెడ్డి బ్రిడ్జ్ పాత బస్ స్టాండ్ అంటే ఆటో వాళ్ళకి చెప్పేస్తే ఈజీగా అక్కడికి వెళ్ళిపోయి చూడొచ్చు మనము. ఇక్కడ వెళ్తున్నాం కదండి, ఇక్కడ ఎవరో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇందాక మనము ఈ మెట్ల దారి నుంచి వచ్చాం కదండి, ఇప్పుడు మనము ఇటు బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. అంటే ఇది చుట్టూ ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఇటు వచ్చాం కదా, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే డౌనల్గా అంటే 2 సైడ్స్ ఉంటాయి మనము వెళ్ళడానికి రావడానికి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వెళ్ళి కిందికి వెళ్ళిపోదాము. చూడండి, ఇదంతా కొండారెడ్డి బ్రిడ్జి లోపల ఇలా ఉంటుందన్నమాట. 3 అంతస్తులుగా డివైడ్ చేశారు. ఇది కింద మనం ఈ మెట్ల ద్వారా నుంచి మనం కిందికి వెళ్ళిపోవచ్చు. ఇందులో ఏముండదు, జస్ట్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ కోటలాగా నిర్మించేశారనమాట. లోపల మొత్తం రాళ్ళతో నిర్మించారు. స్పెషల్గా ఏంటి అంటే ఆ స్వరంగ మార్గం ఉంది కదండి, అది మాత్రం ఇక్కడ ఫేమస్ అనమాట కొండారెడ్డి బ్రిడ్జిలో. వీటితో పాటు ఇక్కడ ఏవో 2 గదులు డివైడ్ చేసుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఏదో యూజ్ చేసుకుంటున్నారనమాట. ఇలా
డివైడ్ చేసుకొని ఏవో పాత సామాన్లు అలా పెట్టేసుకున్నారు. మనం ఇక ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఏంటి అంటే 1 కిలోమీటర్ దూరంలో బాబా టెంపుల్ ఫేమస్ అనమాట. పాత బస్ స్టాండ్ బాబా టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ నుంచి మనము బాబా టెంపుల్కి వెళ్ళిపోదాము. ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న ఫోర్ట్. ఇప్పుడు బాబా టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ బాబా టెంపుల్లో కూడా ఇక్కడ సైడ్కి కోటలాగా ఏదో నిర్మించారు. నాకు అంత ఐడియా లేదు. ఇటు మనం ఎంట్రీ అవ్వంగానే ఇది బాబా టెంపుల్. ఇది నక్షత్ర ఆకారంలో కట్టారనమాట బాబా టెంపుల్ని. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది బాబా టెంపుల్. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే యాక్చువల్గా మేము క్లోజ్ చేశారనుకున్నాము. మేము వెళ్ళే టైంకి ఓపెన్లో భజన చేస్తున్నారంటే హారతి టైము. సో భజన అయిపోయిన తర్వాత హారతి తీసేసుకున్నాం అనమాట లక్కీగా. ఇది బాబా గుడి పాత బస్ స్టాండ్లో ఉంటుందండి. ఇది సేమ్ ఫోర్ట్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది యాక్చువల్గా పుష్కర ఘాట్. మనకు తుంగభద్ర పుష్కరాలు వస్తాయి కదా, మనం ఇక్కడ స్నానం చేసుకోవచ్చు అనమాట. వచ్చి పుష్కరాల టైంలో కొన్ని దేవుడు విగ్రహాలు ప్రతిష్ఠించారు. అలాగే బాబా సంబంధించిన అంటే భిక్షాటన, వైద్యం అలాంటివి కూడా అక్కడ చూస్తున్నారు కదండి. ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ సైడ్ మొత్తం చెక్కేశారనమాట ఎంతో అద్భుతంగా. ఇక్కడ బాబా అవతారాలు, నెక్స్ట్ ఇక్కడ ఏదో మండపము. ఇక్కడ చూడండి బాబా ఉన్న ఊర్లో ఏమేమి చేశారు, భిక్షాటన చేయడము, వైద్యం చేయడము, అలాంటి క్లిప్స్ అన్నీ చెక్కారనమాట. అంటే చేయి పెట్టి కలపడం అన్నంలో ఇలాంటివన్నీ ఇక్కడ చెక్కేశారు బ్యాక్ సైడ్. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.